మాకు చెప్పండి, ఆ సమస్యను మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. సో ఎవరైనా కాల్ చేయాలనుకుంటే కాల్ చేయండి. ఎస్, ఒక కాలర్ లైన్లో ఉన్నారు. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సార్ మేము జోగులాంబ గద్వాల జిల్లా సార్, అల్లంపూర్ సార్ మాది. ఓకే, సో ఏంటి సమస్య ఏంటి? 2 లక్షల రుణమాఫీకి శ్రీకారం చుట్టింది. 15 ఆగస్టు ఒక్కరోజు సమయం ఉంది. ఈ ఒక్క రోజులో రైతుల ఖాతాలో డబ్బులు జమ కాబోతున్నాయి. ఎట్లా ఉండబోతుంది? అవును సార్, మాది ఒక 60,000 లోన్ ఉంది సార్. మాకు 2 ఎకరాల భూమి ఉంది. ఇంతవరకు మాఫీ కాలేదు సార్. ఒక సమస్య ఏంటి అడిగిర్రా బ్యాంకర్లను? కానీ అడిగినాం సార్, బ్యాంకులో అడిగినాం, మేనేజర్ని అడిగినాము, మన అగ్రికల్చర్లను అడిగినాం. రేషన్ కార్డు ప్రాబ్లం ఉన్నందుకు మీకు కాలేదు అని చెప్తున్నాం సార్. అంటే ఏంది రేషన్ కార్డు ప్రాబ్లం ఏంది సార్? మా పేరు ఒక 2 సంవత్సరాలు అయింది సార్. మన కేసీఆర్ పరిపాలననే ఎగిరిపోయింది సార్. మేము ఉన్నది భార్య భర్త ఇద్దరమే. అందులో నా పేరు లేదు సార్ రేషన్ కార్డులో. అంటే నీ పేరు లేకుండా మీకు రేషన్ కార్డు ఎట్లున్నది? అంటే వచ్చినది ఎగిరిపోయింది సార్, రన్నింగ్ ఎగిరిపోయింది అది. ఇంతవరకు రన్నింగ్ అయినది ఇంతవరకు ఉంది, కానీ పేరు ఎగిరిపోయింది. వేరే ఆప్షన్ ఇలా ఎక్కియడానికి మళ్ళీ ఇప్పుడు మాకు దాని వలన మీకు రేషన్ కార్డు లేని దానికి మీకు రుణమాఫీ కాకపోవడం మీకు కారణం అని అంటున్నారు ఇప్పుడు అగ్రికల్చర్ ఆఫీసర్లు అడిగితే. అంటే ఇప్పటికైతే రాష్ట్ర ప్రభుత్వము 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రక్రియ ముగిసిన వెంటనే ఎవరికైతే రేషన్ కార్డు లేదో, ఎవరికైతే టెక్నికల్ ఇష్యూస్ వస్తుందో, ఎవరికైతే బ్యాంక్ పాస్బుక్లో ఆధార్ కార్డులో ఆ పేర్లు డిఫరెంట్గా ఉన్నాయో, ఇటువంటి సమస్యలన్నీ కూడా ఒక జాబితాను తయారు చేస్తాం. ఖచ్చితంగా వాళ్ళకు కూడా న్యాయం చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వము, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్తున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం, 15 ఆగస్టు తర్వాత కూడా కొంత వెయిట్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం మరి ఇచ్చిన మాట మీద నిలబెట్టుకుంటామంటుంది. కొంత సమయాన్ని అయితే మీరు వేచి ఉండండి. ఓకే సార్, ఓకే సార్. అదే దాని వరకు సార్ మీ దగ్గర ఏమైనా పర్మిషన్ ఉంది అట్లా ఫోన్ చేసిన సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరో కాలర్తో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, ఏంటి సమస్య ఏంటి? సమస్య ఏం లేదు సార్. ఇప్పుడు మా ఫాదర్ వచ్చేసి 1,60,000 లోన్ ఉంది సార్. నాకైతే 60,000 సార్. మొత్తం లోన్ వచ్చేసి 2,20,000 అవుతుంది సార్. ఇప్పుడు ఎప్పుడు చేస్తారు సార్ లోన్? క్లారిటీ ఇస్తలేరు కదా సార్. అంటే మూడవ జాబితా రేపు సాయంత్రం లోపల ఆ యొక్క పేర్లను విడుదల చేసే అవకాశం ఉన్నది. ఖచ్చితంగా 15 ఆగస్టు అంటే 15వ తారీఖున మీ యొక్క ఖాతాలో డబ్బులు జమ అవుతుంది. మీరు ఇప్పటికే అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి, బ్యాంకర్లను కలవండి. అగ్రికల్చర్ ఆఫీసర్లు చెప్పినట్టుగా ఒకవేళ అర్హుల జాబితాలో మీ పేరుంటే ఖచ్చితంగా 2 లక్షల రూపాయల రుణమాఫీ అవుతుంది. పైన ఉన్నటువంటి అమౌంట్ను ఎవరైతే మీరు మీ యొక్క అమౌంట్ను పైన అమౌంట్ను బ్యాంకుకు పే చేసుకుంటే మిగిలిన 2 లక్షలు మాత్రము ఖచ్చితంగా ప్రభుత్వం చెల్లిస్తున్నట్టు ఇప్పటికే గైడ్లైన్స్ జారీ చేసింది. కాబట్టి ఒకసారి మీరు అర్హులా కాదా, మీ జాబితా పేరుందా లేదా, అగ్రికల్చర్ ఆఫీసర్ని కలవండి, ఏఈఓని. ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఇది ఒకరొకరు ఒక్కొక్క సమస్య. 2 లక్షలకు పైగా మేము రుణం తీసుకున్నాం, మరి 2 లక్షల వరకు మాఫీ అయి పై అమౌంట్ మేము కట్టుకోవాలా, అసలు మాఫీ అవుతుందా లేదా అనేటువంటి అనుమానాలు తలెత్తా ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ అనుమానాలని, సమస్యల్ని, వాళ్ళ యొక్క ఏవైతే అన్నింటినీ కూడా పరిష్కారం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. అయినప్పటికీ రైతన్న ఆందోళన చెందుతున్నాడు. అయినప్పటికీ అనేక సమస్యలు ఉన్నాయంటూ కూడా కాల్స్ చేస్తూ ఉన్నారు. మరొక కాలర్తో కూడా మనం మాట్లాడదాం. ఎస్, నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? భద్రాద్రి కొత్తగూడెం. ఏంటి సమస్య అండి? 3వ విడతైనా మీ రుణమాఫీ అయ్యే అవకాశం ఉందనుకుంటున్నారా? 2,10,000 రూపాయలా? అవును సార్. ఏమంటున్నారు? అధికారులని కలిసిరా? 2 లక్షలకు పైగా మీ రుణం ఉన్నది, మరి మాఫీ అవుతుందా లేదా, జాబితాలో మా పేరుందా లేదా అనేటువంటి సమాచారం తీసుకున్నారా? అడిగాను మేడం, అడిగితే సార్ ఉందన్నారు పేరు. పేరు ఉందన్న రేపు 2 లక్షలు తుమ్మల నాయకుల గారు 2 లక్షల లోపు 2 లక్షల లోపు అంటున్నారు సార్. అవునవును, 2 లక్షల లోపు 2 లక్షలు దాటం చేయరా సార్? ఇప్పుడే 2,10,000 అంటున్నారు కాబట్టి 2 లక్షలు మాఫీ అవుతుంది. 10,000 రూపాయలు మీరు కట్టుకోవాలి అంతే సార్. అంతే, ఖచ్చితంగా వ్యవసాయ అధికారులు, ఏఈఓ ఆఫీసర్లు చెప్పారు కాబట్టి మాఫీ అయ్యే అవకాశం ఉన్నది. బేఫికర్గా ఉండుర్రి, మీరు టెన్షన్ పడకుర్రి. ఓకే సార్. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మరో కాలర్తో మాట్లాడదాం. హలో అన్నా, నమస్తే. నేను జర గట్టిగా మాట్లాడు. మాది వరంగల్ డిస్టిక్ అండి. వరంగల్ డిస్టిక్. ఏంటి సమస్య ఏంది? మాది మాకు రేషన్ కార్డులో మా నేమ్ లేదు. ఓకే, మాకు వచ్చేసి 2 lakhs ప్రాబ్లం ఉన్నది. అది మాఫీ అవుతుందా కదా? ఓకే, అదేనండి. ఇప్పుడు రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు లేదండి. ఎంత తీసుకున్నారు మీరు రుణమాఫీ? ఎంత రుణం తెచ్చుకున్నారు మీరు? 2 lakhs అండి.
2 లక్షలు. అవునండి. ఏమంటున్నారు అగ్రికల్చర్ ఆఫీసర్లో బ్యాంకులను ఎవరినైనా కలిసిరా? అగ్రికల్చర్ ఆప్షన్ కలిస్తే మా డాడీ పేరు మీద ఆల్రెడీ లోన్ ఉంది. ఓకే, ఎంత ఉన్నది మీ డాడీ పేరు మీద? మా డాడీ పేరు మీద 1,30,000 ఉందండి. ఓకే, 1,30,000 అంటే మాఫీ కావాలి కదా, మరి రెండో పెడతారా? మీ ఇద్దరం ఒకటే రేషన్ కార్డులో ఉన్నాం కదా. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు మొత్తం ఇద్దరి లోన్ కలిపితే ఎంత అవుతున్నది? 3 lakhs ఏమో అవుతుంది. 3 lakhs అంటే 2 లక్షలు అయ్యే అవకాశం ఉంటుంది. ఒక్కసారి ఈ 2 రోజులు ఓపిక పట్టండి. ఇక రేపు ఈవినింగ్ జాబితా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక్క 24 గంటలు ఓపిక పడితే ఏంటి అసలు మీకు రుణమాఫీ అవుతుందా లేదా అని క్లారిటీ వస్తుంది. కాకపోతే తర్వాత అధికారిని కలిసే ప్రయత్నం చేయరు. ఎందుకంటే స్పెషల్గా ఎవరైతే టెక్నికల్ ఇష్యూస్ ఇట్లా రేషన్ కార్డు లేకపోవడము, పాస్బుక్ లేకపోవడం, ఇతర టెక్నికల్ ఇష్యూ ఉన్న వాళ్ళకి 15 ఆగస్టు తర్వాత వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని బ్యాంకు వాళ్ళు మీ ఇంటి దగ్గరకు వచ్చి మీ డీటెయిల్స్ తీసుకొని మీరు అర్హులైతే రుణమాఫీ చేసే ప్రక్రియను చేపడతా ఉంది. కాబట్టి కొంత ఒక 24 గంటల ఓపిక పట్టండి. పాస్బుక్ ఉంది ఆల్రెడీ. ఓకే, అంటే కొంతమందికి పాస్బుక్లు కూడా లేని వాళ్ళకు కూడా ఇటువంటి ప్రక్రియ వర్తిస్తుంది. మీరు కొంత ఓపికగా ఉండండి ఒక 24 గంటలు.